మీరు మామూలుగా చాలా మేఘమథనం చేస్తారు. కథామథనం జరుగుతుంది. ఎలాంటి కథ జరగాలి, చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఒక పెద్ద వర్క్ షాపే జరుగుతుంటుంది మీ దగ్గర. నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు సినిమా అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ దగ్గరకు వచ్చేసింది ఒక 1 week లో. ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కనెక్ట్ అవుతుంది, ఎంత కనెక్ట్ అవుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతుంది? సార్, చెన్నై లవ్ స్టోరీ కంపల్సరీ, ఇఫ్ మై గెస్ ఈజ్ కరెక్ట్, చాలా క్లాసిక్ సినిమా అవుతుంది సార్. ఎందుకు అని అంటే ప్యూర్ రైటింగ్ సార్. పర్ఫార్మెన్సెస్ గురించి మేము మాట్లాడకూడదు, ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్స్ ఓకే, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది గౌరీ, నా గురించి నేను మాట్లాడకూడదు బికాస్ మీరు చూడాలి. సాయి రాజేష్ గారు కథ, ఆయన కథలు ఎప్పుడు ఒక డెప్త్ ఎమోషన్ పెట్టుకుంటారు ఆయన. సాలిడ్గా ఏదో ఒకటి నేను ఇంపాక్ట్ ఇచ్చి పంపించాలి థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అని. రవెన్న దానికి అనుగుణంగా రాసిన మాటలు కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, తీసిన విధానం కానీ రియల్లీ నేనైతే లవ్లో పడిపోయాను సార్ ఇన్ ద ప్రాసెస్. కొన్నిసార్లు మనము సినిమాలు చేసేటప్పుడు ఈ సినిమా ఎప్పుడైపోద్దురా, నేను సినిమాకు మూవ్ అయిపోతాను రా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఈ సినిమా మట్టుకు ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా సెట్కి వెళ్తానమన్న చిన్న ఎగ్జైట్మెంట్ ఉండే సార్. నాకు ఆ రోల్ నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకు అనడానికి రీజన్ ఇది సార్. యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా నచ్చి చేసిన సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా మాటలు కానీ, కాన్వర్జేషన్స్ కానీ చాలా బాగా తీశారు. కథలో ఉన్న ఒక డెప్త్ కానీ, ఇంపాక్ట్ కానీ, ఇవన్నీ మీకు అందుకు నచ్చుతాయి సార్ సినిమా. రైటర్గా కూడా మీకు ప్రవేశం ఉంది, మీరు రాస్తారు నాకు తెలుసు. ఇందులో మీరు ఏదైనా కొన్ని సీన్లు రాయడం కానీ, లేకపోతే ఇంప్రొవైజేషన్లో మీ హ్యాండ్ కానీ, అంటే మానవాళ్ళు అంటారు కదా వేలు పెట్టాడని, వేలు పెట్టారా, చెయ్యి పెట్టారా? లేదు సార్, దీంట్లో ఏదీ లేదు సార్. అంటే కథ విన్నప్పుడే నాకు అర్థమైపోయింది సార్, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇది నా టైప్ ఆఫ్ జోనర్ కాదు. నన్ను కూర్చోబెట్టి ఒక సీన్ రాయి దీంట్లో అన్నా కానీ నా టైప్ ఆఫ్ కాదు అది. నేను కూర్చొని ఆ ప్రేమ తాలూకు మాటలు అది ఇది నాది వేరే జోన్ ఉంటుంది. నాకన్నా వాళ్ళు బెస్ట్ ఇలాంటి కాన్వర్జేషన్. అందుకే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఎప్పుడైనా ఇంకా రవెన్న డైరెక్టర్ మీ ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుందన్న అన్నప్పుడు 1-2 ఇద్దరం సరదాగా మాట్లాడుకొని చేయడం తప్ప రైటింగ్ పరంగా మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మీ అవసరం పర్లేదు బికాజ్ ఆల్రెడీ చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. అదేలేండి. ఇప్పుడు వాళ్ళ విషయంలో తీసుకున్నా కూడా, ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, వాళ్ళ కాంబినేషన్ లో బేబీ లాంటి ఒక మైల్ స్టోన్ వచ్చింది సార్. అవును సార్ కదా. వాళ్ళకి ఇది ఒక ఛాలెంజే, ఒక పరీక్ష లాంటిదే. పెద్ద అగ్ని పరీక్ష నేను ఏమన్నా కానీ, వాళ్ళ యాంగిల్లో మీరు చెప్పాలంటే బేబీ బ్యాక్గ్రౌండ్ లో బేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వాళ్ళది. ఇది వాళ్ళ పరంగా మీరు మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్లీ నాకు ముచ్చటేసింది సార్ వాళ్ళ ప్యాషన్ చూసి. ఎస్కేఎన్ గారిని కానీ, సాయి రాజేష్ గారు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు బేబీ తర్వాత అంత కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి కాంబినేషన్ సెట్ చేసుకొని చేయాలనే తాపత్రయం కన్నా మేము కొట్టాలి, మేము బేబీ అన్నది ఏదో 1 time అయిపోయింది అన్నది కాదు, మేము సెకండ్ది ఇక్కడ మళ్ళీ కొట్టాలి, సినిమా చేయాలనే ప్యాషన్ చాలా గట్టిగా ఉంది సార్. సాయి రాజేష్ గారు ఆయన తీసుకునే కేర్ కానీ, ఎస్కేఎన్ గారు అయితే అసలు నేనేదో చేయాలి సినిమాకి, నేనేదో సినిమా చేయాలి, నా సినిమా బయటపడాలి, నా సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నా సినిమా అందరికీ నచ్చాలి, ఆ తాపత్రయంలో చాలా గట్టిగా ఉంటాయి సార్. మనకు కూడా అప్పుడు మనకు అదే తుత్ర, మనకు సినిమా తప్ప అసలు ఏదో ఒకటి చేయాలి అన్నది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు, అరే ముగ్గురము అందరం రైట్ సింక్లో ఉన్నారా, కొడితే ఈసారి చాలా గట్టిగా వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. వాళ్ళంత వెయిట్ చేయడం, దీనికోసం తాపత్రయపడడం, ఈ రోజుకి కూడా ఇంకా ఏదో తీసుకెళ్ళాలి, ఈ సినిమాకి ఇంకా ఏదైనా చేయాలి, ఎప్పుడు ఏ రోజే కానీ ఇన్ని రోజులు ఎక్కువ అవుతుంది అంటే అదేంటి ఇదేంటి అని కాకుండా చాలా అంటే చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ షూర్ ఇది బేబీ కంటే వాళ్ళకు మంచి సక్సెస్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను సార్. బికాజ్ అంటే కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి సార్. కమర్షియల్గా రేపు బాక్స్ ఆఫీస్లో ఎంత వస్తుంది డబ్బులు ఏంటి ఇవన్నీ తర్వాత ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి, కానీ యాజ్ ఎ అటెంప్ట్ వైజ్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒకటి కంప్లీట్ అయినప్పుడు ఒకటి ఉంటుంది కదా సార్. ఇది సినిమా అన్నది చాలా బాగా వచ్చింది సార్. కలెక్షన్స్ అనేది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే పరిస్థితుల్లో అనుకుంటాను సార్. ఆ కాంపిటీషన్లో ఏ సినిమా ఉంది, రిలీజ్ టైం ఏంటి, ఆడియన్ మూడ్ ఏంటి, ఈ నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవన్నీ కలెక్షన్స్ అనేది పరిస్థితులు సార్. కానీ సినిమా అన్నది మాత్రం చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ సినిమా పరంగా చాలా మంచి సినిమా సార్. అంటే మీరు మంచి డేటే చూస్ చేసుకున్నారు కదా. ఆడియన్స్ కూడా ఒక కొత్త సినిమా గురించి వెయిట్ చేస్తున్న టైంలోనే బేబీ వచ్చింది. అవును సార్.
కొత్తగా మా ప్రెజెంటేషన్ కానీ ఆ కథ మ్మ్. సాయి రాజేష్ రాసిన కథ మ్మ్. తను కూడా మన చాలా గర్వంగా చెప్పాడు నాతో. మ్మ్. సార్ నేనే రాశాను సార్ కథ అన్నాడు. అదే మ్మ్. నాకు తెలుసు మీ కథ మ్మ్. చాలా మంచి కథ అది, మ్మ్. అండ్ కొత్తగా ఉంటుంది థియేటర్లో. మీకు మంచి టీం దొరికింది. టీం సపోర్టు సార్. హీరోకి ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటారు సార్? సినిమాకి అవసరం సార్. టీం అందరూ ఒకే సింక్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక పాజిటివ్ ఫీలింగ్తో రోజు సెట్టుకు రాగానే అందరం సరదాగా నవ్వుకుంటూ మనం ఒక మంచి సినిమా చేస్తున్నారా అని అక్కడ ఉండే 5 మంది కాకుండా అందరం నమ్మి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా అందరం సంతోషంగా ఒక మంచి సినిమా చేస్తున్నారని మనం ఫీల్ అయ్యే అంబియన్స్ కానీ క్రియేట్ చేయగలిగితే సినిమాని ఎవ్వరు ఆపలేరు సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆల్వేస్ బిలీవ్ ఎనీ వర్క్ ఈజ్ మ్యాజిక్. కష్టంతో చేసే ప్రతి ఒక్క పనికి ఒక మ్యాజిక్ అనేది యాడ్ అవ్వాలి. ఆ మ్యాజిక్ యాడ్ అయితే అద్భుతం వస్తుంది. యాడ్ అయిందా? ఖచ్చితంగా యాడ్ అయింది సార్. ఓకే. నేను అందుకే అంటాను, నేను ఎప్పుడు ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ నేను ఫస్ట్ ఏదో ట్వీట్ చేసినప్పుడు అదే అన్నా, మ్యాజిక్ హ్యాపెండ్ అని. మ్యాజిక్ హ్యాపెండ్ అవును. అయిపోయింది, పని అయిపోయింది, మనకు అర్థమైపోతుంది సార్. టీం అందరూ సింక్లో ఉండి ఒకే ధోరణితో చూస్తున్నాము పనిని అని అంటే మాత్రం ఆ పనికి ఖచ్చితంగా మ్యాజిక్ యాడ్ అవుద్ది. అది రేపు రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే. అంటే మీరు